హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'రామ్' గారి 'ఆంధ్ర్ కింగ్' తాలూకా మూవీ ఫైనల్‌గా అయితే రిలీజ్ అయిపోయింది. ఎలా అనిపించింది మూవీ? నచ్చిందా? నచ్చలేదా? 'రామ్' గారికి ఒక మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయిందా? లేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే సూర్య సూపర్ స్టార్ అదే భయ్యా మన ఉపేంద్ర గారనమాట. మన ఉపేంద్ర గారికి ఒక ప్రాబ్లమ్ అయితే వస్తది. ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయటానికి సాగర్ అంటే మన రామ్ గారనమాట హెల్ప్ అయితే చేస్తారు. ఇదే భయ్యా స్టోరీ అయితే. అసలెందుకు హెల్ప్ చేశారు? రీజన్ ఏంటిదనేది మూవీ ఒక ప్లాట్. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే మూవీ స్టార్ట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు. అలాగే మన డైరెక్ట్ ఫ్యాన్‌కున్న హీరోకున్న కెమిస్ట్రీ అనేది చాలా మంచిగా అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే మన రామ్ గారైతే చాలా ఎనర్జీగా అయితే కనపడ్డారు. లుక్స్ గాని, మేకోవర్ గాని చాలా మంచిగా అయితే యాక్టింగ్ చేశారనమాట. మిగతా మూవీస్ కంటే ఈ మూవీలో అయితే చాలా బెటర్‌గా అయితే యాక్టింగ్ చేశారనిపించింది. చాలా బాగుందనమాట. ఫ్యాన్‌కి అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఆయన క్యారెక్టర్ అనేది రామ్ గారిది. మన హీరోయిన్ భాగ్యశ్రీ గారు కూడా చాలా మంచిగా అయితే యాక్టింగ్ చేశారు. ఆయన రోల్ కూడా బానే అనిపించింది. అండ్ డబ్బింగ్ కూడా బాగుందనమాట. అండ్ మన రామ్ గారిదున్ను అలాగే మన భాగ్యశ్రీ గారి కెమిస్ట్రీ అయితే చాలా మంచిగా అయితే వర్కౌట్ అయింది. అండ్ 'నువ్వుంటే చాలు' సాంగ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. పిక్చరైజేషన్ గాని, అలాగే కొరియోగ్రఫీ గాని. అండ్ మిగతా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సాంగ్ ప్లేస్‌మెంట్ కూడా కరెక్ట్ అనిపించింది మ్యాన్, నాకైతే నచ్చింది. అలాగే మన ఉపేంద్ర గారి రోల్ కూడా చాలా చిన్న రోల్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. అండ్ చాలా మంచిగా అయితే యాక్టింగ్ అయితే చేశారు. చాలా బాగా అనిపించింది అండ్ రోల్ అయితే. అలాగే కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అనేది చాలా మంచిగా అయితే వర్కౌట్ అయింది. మెయిన్ మూవీలో వర్కౌట్ కావాల్సింది ఎమోషనల్ సీన్స్ అనమాట. అవి చాలా చాలా మంచిగా అయితే వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఎమోషనల్ సీన్స్ అనేది. ఇంట్రో బ్లాక్ గాని, అలాగే మనకు క్లైమాక్స్ అయితే చాలా మంచిగా అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు భయ్యా. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. పోర్షన్ క్వాలిటీస్ అయితే చాలా బాగా అనిపించినాయి. అండ్ బీజీఎం అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇది భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మూవీ అంతా చాలా చాలా స్లో నరేష్ అయితే తీసుకెళ్తారనమాట. కొన్ని చోట్లయితే బోర్ ఫీలింగ్ కూడా అనిపిస్తది. అలాగే చాలా ప్రిడిక్టబుల్‌గా అయితే ఉంటాయన్నమాట. కొన్ని కొన్ని సీన్స్ అనేది అసలు వర్కౌట్ కాలే అనిపించింది నాకైతే. అలాగే సెకండ్ హాఫ్‌లో ఊరిని మంచి చేద్దామనేసి వేరే ట్రాక్‌లో అయితే తీసుకెళ్తారనమాట మన డైరెక్టర్ గారైతే. అదంతా వర్కౌట్ కాలేదనిపించింది. చాలా రొటీన్ అయితే అనిపించిందనమాట. అలాగే సెకండ్ హాఫ్‌లో అరె నెక్స్ట్ ఏం జరుగుతుందిరా? నెక్స్ట్ ఎలాగైనా చూడాలిరా అని ఇంట్రెస్టింగ్ అనేది రాలేదనిపించింది నాకైతే. అంటే థ్రిల్లింగ్ అయితే అస్సలు అనిపించలేదు నాకైతే. అలాగే కొన్ని కొన్ని లాజిక్ సీన్స్ అయితే అస్సలుండవనమాట సెకండ్ హాఫ్‌లో అయితే. అలాగే రన్ టైమ్ అనమాట. రన్ టైమ్ అనేది తక్కువ చేస్తే బెటర్ అనిపించేది. ఎందుకంటే కొన్ని సీన్స్ అనేది ల్యాగ్ ఫీలింగ్ అయితే అనిపిస్తాయి సెకండ్ హాఫ్‌లో అయితే. రన్ టైమ్ అనేది కట్ చేస్తే బెటర్ అనిపించేది. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ? నచ్చిందా? నచ్చలేదా? అంటే నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. మరి 'రామ్' గారు హిట్ కొట్టారా లేదా అంటే 'రామ్' గారి ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే ఈ ఫిల్మ్ అయితే చాలా చాలా బెటర్ అని చెప్తా నాకైతే. అది భయ్యా మరి మూవీ రివ్యూ. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.